మీరు మీరు ఇక్కడేనా? మాది లోకల్ ఇక్కడ దోమ. దోమ ఏందన్నా ఊరి పేరు గమ్మత్ పెట్టారు దోమ అని? దోమ అంటే దానికో చరిత్ర ఉన్నది. అప్పట్లో రాజులు పరిపాలించినందుకు వాళ్ళ పేరు మీద వచ్చింది బీజేపీ. అంటే దోమ అని పేరు అట్లా వచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దోమ అని పరి కాన్స్టిట్యున్సీలో కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ అందరినీ చూసినాం. 25 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ని చూసినాం. ఇంతకుముందు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేని ఇంతకుముందు 5 ఏళ్ళు కూడా చేసిండు. ఆయన వల్ల అప్పుడు ఏం కాలేదు, ఇప్పుడు కొత్తగా అవుతుందని మేము ఆశిస్తలేము. జనాల దృష్టిలో ఏమైందంటే టీఆర్ఎస్కు ఆపోజిట్ బీజేపీ వచ్చే ప్రభావం లేదు కాబట్టి టీఆర్ఎస్కి ఆపోజిట్ కావాలని కాంగ్రెస్కి వేసిర్రు తప్ప కాంగ్రెస్ ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తారని జనాలు ఒపీనియన్ కాదు. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాల లోపల మోడీ భారతదేశానికి పేరు వచ్చింది అంటే మోడీ వల్లనే. గత 70 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించిన ఏం పేరు లేదు. ఈ 10 సంవత్సరాల లోపల గత 70 సంవత్సరాల లోపల లేని అభివృద్ధి అనేది మోదీ చూపించిండు. విశ్వగురు చేసేసిండు. ఇండియా అనేది ప్రపంచానికి విశ్వగురు అనే విధంగా మన మోడీ తీసుకొచ్చిండు. అందుకు మోడీకి మేము ప్రత్యేక అభిమానులం. ఆయన బీజేపీ అనడం మన అదృష్టమైన బీజేపీలు ఉండడం. ఇంకొకటి మోడీ 2 సార్లు ఆయన కూడా అవకాశం ఇచ్చినాం కదా. 2 సార్లు ఇస్తేనే ఇంత చేసిండంటే 3వ సారి ఇస్తే ఇంకెంత చేస్తాడు? ఆయన ఏమంటుండు, మోదీకా గ్యారంటీ అంటుండు. అంటే గ్యారంటీ ఇస్తే ఏదైనా పని అయిపోతుంది. ఈయన ఇచ్చిండు 6 గ్యారంటీలు అన్నాడు. ఆధార్ కార్డు పెట్టుకొని తిరిగి రావడం తప్ప ఏమన్నా పని అయిందా? ఇప్పుడు మండల ఆఫీసులు కానీ విద్యా సంస్థలు కానీ రెవెన్యూ విధానం కానీ ఏమన్నా మార్పు వచ్చిందా? ఆయన ఏదో మా భూమి అది అని కొత్తగా తీసుకొస్తా అన్నాడు. అది అయ్యిందా? కాలేదు. ధరణి తిప్పల్లా జనాలు ఇప్పటికీ ఆ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద మార్పు ఏం లేదు. అప్పుడు తిరిగే జనాలు ఇప్పుడు తిరుగుతూనే ఉన్నారు. రేషన్ కార్డులు అన్నాడు. రేషన్ కార్డులు ఏన్నాయి? ఆయన ఫాలో అయిన విధానమే ఈయన ఫాలో అవుతుండు. రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే పథకాలు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఉచిత కరెంట్ బిల్లు అంటున్నాడు. ఇప్పుడు రేషన్ కార్డులు మీరు ఇస్తే కదా కొత్త రేషన్ కార్డులు వచ్చేది. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి కూడా మినిమం ఒక 8 ఇయర్స్ అవుతుంది. మినిమం 10 ఇయర్స్ నుంచి కొత్త రేషన్ కార్డులు అనే మాటనే లేదు. ఇప్పుడు మేమేం చేయాలి? మాకు ఇప్పుడు ఒక పాప, ఆమె ఇంకా నెక్స్ట్ ఇయర్ స్కూల్ కూడా పోతుంది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు మాకే లేదు, మా పాపకి ఏం చేస్తాం? సరే, వీళ్ళు వచ్చి 100 రోజులు అవుతుంది కదనే. 100 రోజుల లోపల వీళ్ళు చేసింది ఏమీ లేదు. చేస్తారనే నమ్మకం కూడా లేదు. ఇంతవరకు ఏమన్నాడు, మేము వస్తే 6 గ్యారంటీలు చేస్తామన్నాడు. ఇప్పుడేమంటుండు, కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే మేము చేస్తామంటుండు. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ వస్తుందనే నమ్మకం మాకు లేదు, రాదు. మోడీ విశ్వగురు అయిపోయిండు. విశ్వగురు అని పేరు వచ్చేసింది కాబట్టి మీకు చెప్పకూడదు కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బీజేపీకి ఓటేసే విధానం లోపల ఉన్నారు. అసంటప్పుడు ఇంకా ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలేదు, ఈ గ్యారంటీల నమ్మకం లేదు. ఏదో జనాలు మోసపోయి కాంగ్రెస్ వస్తే ఏదో ఉద్ధరిస్తాము అని వాళ్ళ మాటలు కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోయి ఓటేసిరు తప్ప దీనివల్ల వచ్చిన మార్పు ఏం లేదు. ఇప్పటివరకు ఈ 100 రోజుల్లోనే చేస్తాను. 2 లక్షల రుణమాఫీ ఏడున్నది? లేదు. రైతు బంధు ఏడున్నది? లేదు. పెన్షన్లు ఏడున్నాయి? లేవు. రేషన్ కార్డులు ఎక్కడున్నాయి? లేవు. ఇన్ని చేయనోడు ఎంపీ గెలిపిసి ఏం చేస్తాడు? అందుకే మా ఓటు బీజేపీకే, మా కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నకే వేస్తాము. ఇంతకుముందు కాంగ్రెస్లోనో ఏదో పార్టీలు ఉన్నప్పుడు ఇంతనంత చేసిండు, అప్పుడే చేసిండు. ఇప్పుడు ఇంకా మంచిగా చేస్తాడు. సెంట్రల్ అభ్యర్థులను చూసి ఓటేసే అవకాశం ఉంటుంది, లేకపోతే సెంట్రల్లో బీజేపీ ఉండాలన్న ఆలోచనలో ఉన్నారు. సెంట్రల్లో బీజేపీ ఉండాలి. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం బీజేపీ ఉండాలి. అది మా ఆలోచన. మేము చెప్పేది అదే, మేము ఓటేసేది అదే. మా ఓటు మోడీకే. ఓకే.